అక్కయ్యపాలెం హత్య దోపిడీ కేసును ఛేదించిన విశాఖ పోలీసులు 2 గంటల్లో నిందితుడు అరెస్ట్. మహిళను హత్య చేసి బంగారం దోచిన సెలూన్ నిర్వాహకుడు పట్టుబాటు. సీసీటీవీ ఆధారాలతో విశాఖ పోలీసుల మెరుపు దర్యాప్తు. రైల్వే స్టేషన్ వద్ద నిందితుడు అరెస్ట్. అక్కయ్యపాలెం హత్య దోపిడీ కేసును ఛేదించిన విశాఖ పోలీసులు 2 గంటల్లో నిందితుడు అరెస్ట్. మహిళను హత్య చేసి బంగారం దోచిన సెలూన్ నిర్వాహకుడు పట్టుబాటు. సీసీటీవీ ఆధారాలతో విశాఖ పోలీసుల మెరుపు దర్యాప్తు. రైల్వే స్టేషన్ వద్ద నిందితుడు అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ క్రైమ్ మాధురి లత. విశాఖపట్నం నగరంలోని అక్కయ్యపాలెం ప్రాంతంలో సంచలనం సృష్టించిన మహిళా హత్య మరియు దోపిడీ కేసును విశాఖ పోలీసులు కేవలం 2 గంటల్లోనే ఛేదించారు. తాటిచెట్లపాలెంకు చెందిన 53 ఏళ్ల గన్నవరపు రాము అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కయ్యపాలెం శ్రీనివాసనగర్లోని పీఆర్కే నాగా ఆనంద్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న 53 ఏళ్ల పిల్ల పార్వతి తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు గొంతు నొలిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె ధరించిన సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యాడు. నిందితుడు మృతురాలి భర్తకు చెందిన షాప్లో దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్ పేరుతో సెలూన్ నిర్వహిస్తున్నాడు. గత 3 నెలలుగా షాప్ అద్దె బకాయి ఉండటంతో ఆ డబ్బుల విషయమై పార్వతి ప్రశ్నించడంతో కోపోద్రిక్తుడై ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. డీసీపీ మరియు ఏసీపీ క్రైమ్స్ పర్యవేక్షణలో క్రైమ్ సిబ్బంది క్లూస్ టీం వెంటనే రంగంలోకి దిగి అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. దొంగిలించిన బంగారంతో హైదరాబాద్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మే 15న విశాఖపట్నం రైల్వే స్టేషన్ గేట్ వద్ద ప్రత్యేక బృందాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి వద్ద నుండి పుస్తెల తాడు, నల్లపూసల దండ, చెవిదిద్దులు సహా 5 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సిఐ రాజా నాయుడు, ఎస్ఐ రవికుమార్ మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. 4th టౌన్ పోలీస్ స్టేషన్ అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్ నాగా ఆనంద్ అపార్ట్మెంట్స్లో ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసు నమోదైంది. అక్కడ పిల్ల పార్వతి అని 53 years ఓల్డ్ లేడీ మర్డర్ చేయడం జరిగింది. ఆమె ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా తీసుకుపోవడం జరిగింది. అది కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. చేసి క్రైమ్ వింగ్ ఎక్సలెంట్గా వర్క్ చేసి ఒక 2 hours-లోనే ఎవరు చేశారు, ఈ అఫెన్స్ ఎవరు చేశారు, అట్లాగే ప్రాపర్టీని కూడా 100% రికవర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఒక పర్సన్, ఇతని పేరు గన్నవరపు రాము. ఇతను దగ్గర ప్రాంత ఆవేసిన నేబర్హుడ్లోనే ఒక బార్బర్ షాప్లో గత 20 సంవత్సరాలుగా కూడా బార్బర్గా పనిచేస్తున్నాడు. ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళు ఈ షాప్ని అతనికి అద్దెకి ఇవ్వడం జరిగింది. అదే షాప్లో వాళ్ళ షాప్లోనే రెంట్కుంటున్నాడు. అయితే దీనికి మోటివ్ ఏమని తెలిసిందంటే విచారణలో ఇతను గత కొన్ని 2-3 నెలలుగా వాళ్ళకి అద్దె చెల్లించడం లేదు. వాళ్ళు అద్దె చెల్లించాలని గట్టిగా అడగడం జరిగింది నిన్నటి రోజున. అయితే ఇతను రీసెంట్గా ఆ షాప్ని రెనోవేషన్కి కొంత అమౌంట్ని కూడా బాగా పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి అద్దె ఇవ్వకపోతే ఖాళీ చేయాల్సి వస్తుందని ఆ కోపంతో అతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా షాప్కి వెళ్ళడం జరిగింది. ఉన్నప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఆమెను చంపడము, ఆమె ఒంటి మీద ఉన్న నగలు ఏవైతే 100% రికవరీ చేసామో ఇప్పుడు యూ కెన్ సీ దట్ ఇది చేసి అతను ఎవిడెన్స్ని కూడా దాచిపెడదామని అది సైంటిఫిక్గా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. తన డ్రెస్ని కూడా వేసుకున్న షర్ట్ వచ్చినప్పుడు ఒక షర్ట్, వెళ్తున్నప్పుడు ఇంకొక షర్ట్ వేసి ఇలాగ అనేక విధాలుగా ప్రికాషన్స్ తీసుకుంటూ తప్పించుకుందామని ప్రయత్నం చేశాడు. బట్ అది సాధ్యం కాలేదు. వితిన్ 2 hours క్రైమ్ టీమ్ అతన్ని క్యాచ్ చేయడము, ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా తరలిస్తున్నాము. మేము రావడమే ఉద్దేశపూర్వకంగా చంపాలని వచ్చాడా, లేకపోతే ఇద్దరితోటే వచ్చినట్టు మనకి తెలుస్తుందండి. మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. అతని రెక్కి కూడా ముందుగా కూడా వచ్చి చూసుకుని అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఇది చేసినట్లు మనకి తెలుస్తుంది. ప్రీమెడిటేటెడ్ ఇది. అంటే 7 నెలలు 8 నెలలు రెంట్ ఇవ్వకుండా ఉండేవాడు. అది అడుగుతుంటే ఆవిడ అడుగుతుంటే అంటే ఇది ఖాళీ చేయాలి అన్న స్థితి వచ్చేసింది. రీసెంట్గా రెనోవేషన్కి కొంత ఖర్చు కూడా బట్ వాళ్ళు ఖాళీ చేసేయమని చెప్తున్నారు. అదంతా నష్టపోతాడు కదా, దానికోసం అతను ప్లాన్ చేసి ఇది చేశాడు. మేము ఎంత ప్రాపర్టీ దాదాపు 5 తులాస్. ఆమె ఒంటి మీద చెవి దుద్దులు,
మంగళసూత్రం ఒకటి, నల్లపూసలు అండ్ మనకి వాళ్ళు రిపోర్ట్ చేయలేదు బట్ అడిషనల్గా ఇంకో గోల్డ్ చైన్ కూడా ఆమె ధరించి ఉన్నారు. అది కూడా మనం ఈ పర్సన్ కన్ఫెషన్లో వాళ్ళ ఇంట్లోంచి రికవరీ చేయడం జరిగింది, అతని ఇంట్లోంచి, ముద్దాయి ఇంట్లోంచి. బ్రేక్ చేసే ప్రయత్నం చేసినట్టు అతను చంద్రశేఖర్ గారు చెప్పారు. అట్లాంటిది ఏదైనా ఉందమ్మా? అది వెరిఫై చేస్తున్నాం అండి. ఇంకా గతంలో ఇతని పైన ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా అంటే దొంగతనం? మనకి నోన్ క్రిమినల్ రికార్డ్ అయితే లేదు, ఇతని పాత క్రిమినల్ హిస్టరీ అయితే లేదు. అంటే ఆర్థిక పరిస్థితి బాగోలేక లేదంటే ఆర్థిక పరిస్థితి బాగోలేకనేనండి. లేదు, అతను అది మనకి 2 hours పైగానే పట్టింది, దాదాపు 2 hours పట్టింది అతనికి. హత్య చేసిన తర్వాత అతను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మనం ఆధారాలతో, పక్కా ఆధారాలతో అతను ట్రాక్ చేసి పట్టుకోవాల్సి వచ్చింది. బయట దొరికాడు అతను మనకి. అతని సెల్ ఫోన్ కూడా మనకి సీన్లోని దొరికింది. 35 yearsగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. ఈ షాపు ఒక 20 years నుంచి వీళ్ళ షాప్లో రెంట్కి తీసుకుని అతను బిజినెస్ చేస్తున్నాడు. సో అంటే 20 ఏళ్ళుగా యజమానురాలు అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో నిన్న వాచ్మెన్ వాళ్ళు కూడా చెప్పారు ఎవరిళ్ళలో వాళ్ళే ఉండటం వల్ల క్లూస్ ఇచ్చాయి. అయితే మీరు అన్నట్టు ఆ ఫ్లోర్లోనే మనకి కరెక్ట్ ఎవిడెన్స్ చెప్పేవాళ్ళు లేరు. ఒక ఇమీడియట్ నైబర్ అయితే ఆ టైంలో తను బయటకు వెళ్ళాను, అప్పటికే 1/2 hour బిఫోరే బయటకు వెళ్ళానని ఒకళ్ళు చెప్పడం జరిగింది. వేరే వాళ్ళైతే మేము ఎవరిని గమనించలేదని కూడా చెప్పారు. సో కొంచెం అవేర్నెస్ కూడా, స్ట్రేంజర్స్ కానీ ఎవరైనా అనుమానాస్పదంగా 2-3 times పర్పస్లెస్, ఎయిమ్లెస్గా అక్కడ మూవ్ అవుతున్నా కూడా వాచ్మెన్ కానీ వాళ్ళు క్వశ్చన్ చేయాలి యాక్చువల్గా. ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నారు, ఏం పర్పస్ ఏంటి అనేది. అది అటువంటిది ఉండాలి కొంచెం మెకానిజం. అపార్ట్మెంట్స్లో ఉంటున్నప్పుడు నైబర్స్ కూడా కొంచెం గమనిస్తూ ఉండాలి, ఏంటి ఫ్లాట్స్ పక్క వాళ్ళ ఏం జరుగుతుందని. కొంచెం అలాంటి చర్యలు తీసుకోవాలి. సీసీ కెమెరాస్ అయితే మనకి ఈ కేసులోనైతే సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఒక్కలేనండి. అది ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నట్లున్నాడు. బట్ ఈ లోపలే మనం క్యాచ్ చేయడం జరిగింది. అతను ఇంత ఫాస్ట్గా మనం క్రైమ్ వాళ్ళు క్యాచ్ చేస్తారని ఊహించకపోవచ్చు. ప్లాన్స్ అయితే ఉన్నట్లున్నాయి హైదరాబాద్ ఎక్కడికైనా